చిలకలూరిపేటలో రాజకీయం వేడెక్కింది. విడదల రజని ప్రత్తిపాటి పుల్లారావు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రత్తిపాటి పుల్లారావు తనపై అక్రమ కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి విడదల రజని ఆరోపించారు. టైం వచ్చినప్పుడు ప్రత్తిపాటి లెక్కలు తేలుస్తానని వార్నింగ్ ఇచ్చారామె. అయితే విడదల రజనిపై పూర్తిగా ఫోకస్ చేయలేదని, ఇప్పుడు ఆమె అవినీతి లెక్కలు బయట పెడతారని అన్నారు ప్రత్తిపాటి. వీలైనంత అవకాశం ఉన్నంత వరకు దోపిడీ చేసి ఇల్లీగల్ పనులన్నీ చేసి జోబులు నింపుకొని ఓ బ్యాగ్ నుండి సంపాదించుకొని రిటైర్ అయిపోదాం అనుకుంటున్నట్టున్నారు. ఇప్పటి నుంచి మొదలుపెట్టినా నేను ఇంకో 30 నుంచి 40 సంవత్సరాలు రాజకీయాలు ఇక్కడే చేస్తాను. గుర్తుపెట్టుకోండి, 30 నుంచి 40 సంవత్సరాలు ఆ దేవుడు చల్లగా చూస్తే మీరెక్కడున్నా ఏ ఊళ్ళో దాక్కున్నా మిమ్మల్ని లాక్కొచ్చేది ఖాయం. వడ్డీతో సహా విత్ ఇంట్రెస్ట్ నీకు తిరిగిస్తాం. ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యే పుల్లారావు గారిని మీరు మా జోలికి వస్తే మమ్మల్ని తప్పుడు కేసుల్లో ఇరికిచ్చి నానా ఇబ్బందులకు మమ్మల్ని గురి చేస్తే ఐఎమ్ టెల్లింగ్ యూ నోట్ దిస్, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. న్యూటన్స్ థర్డ్ లా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎవ్రీ యాక్షన్ ఆఫ్ యువర్స్ దెర్ ఈస్ గోయింగ్ టు బీ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఫ్రమ్ అస్ వెన్ డే కమ్స్, వెన్ టైమ్ కమ్స్. మాకంటూ ఒక రోజు వస్తుంది, మా జగనన్న ప్రభుత్వం మళ్ళీ ఒక రోజు వస్తుంది, తేలుస్తాం మీ సంగతి. అవినీతి, అరాచకాలు, అక్రమ కేసులు పెట్టి ఈరోజు నీతులు మాట్లాడుతూ ఉంటే, నీతులు మాట్లాడేటంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఉన్నారా? నీకు 5 ఏళ్ళు ఇచ్చారు. పురుషోత్తపట్నం నీకు 1000 మెజార్టీ ఇచ్చారు. పురుషోత్తపట్నంలో మళ్ళీ నాకు 1150 మెజార్టీ ఎందుకు ఇచ్చారు? నీకు ఆ ఊరు పేరు పలికే అర్హత కూడా లేదు. ఆ ఊరాలను కూడా మోసం చేశాను. పురుషోత్తపట్నం అంటే ఒక మంచి గ్రామం. నాకు అటువంటి మంచి గ్రామాన్ని నీ యొక్క చేతగానే రాజకీయాలు చేసి, గ్రామస్తులను మోసం చేసి, ఓట్లేసిన ప్రజలను మోసం చేసి, చిలకలూరుపేట ప్రజలకు అందుబాటు లేకుండా ఎక్కడుంటున్నావో తెలియదు. పిఎల్తో ఫోన్లు మాట్లాడుకోవాలి. నీ ఫోన్ నంబర్ అసలు నీకు ఓటు వేసిన వాళ్ళ దగ్గర నీ ఫోన్ నంబర్ ఎంతమంది దగ్గర ఉంది? నీ ఫోన్ నంబర్ ఇచ్చావు ఎవరికన్నా? ఆ విధంగా ఓటేసిన ప్రజలను మోసం చేసావు. చిలకలూరుపేటను లూటీ చేసావు. ఎక్కడ స్థలాలు ఉన్నా భూబకాసుల్లాగా భూమి మీద పడిపోయారు. సిగ్గు లేకుండా 7 నెలల తర్వాత ప్రెస్ మీట్కి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, నీతులు మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కల వారి పాదం అంటే ఇప్పుడే చెప్తున్నాడు మా విజయ్ కుమార్ గారు. కపిలవాయి 400 ఎకరాలంట. తేలుస్తాను. ఎక్కడ వదిలిపెట్టం. ఇప్పటి వరకు ఇంకా మేము పూర్తిగా పోలేదు. జాతకం మొత్తం బయటికి తీస్తాం, మొత్తానికి సమాధానం చెప్పిస్తాం. చెప్పించేదాకా వదిలిపెట్టాం. నీ అరాచకాలన్నీ నేను ఎదుర్కొన్నా.